ఎప్పుడైతే షిప్స్ని తీసుకెళ్ళాలి అనిపిస్తుంది వాటితో తయారు చేస్తారు షిప్ని. ఇక్కడ మనం చేసే మోడల్ మాత్రం వుడ్తో తయారు చేస్తాం. అర్థమైందా? 160 మీటర్స్ ఉన్న మోడల్ 160 మీటర్స్ 160 సెంటీమీటర్స్లోనే చేయాలన్నమాట. ఉదాహరణ చెప్తున్నా. అలా ఉన్నటువంటి టాప్ ఎక్విప్మెంట్ని ఇక్కడికి వచ్చేసరికి మనకు తెలుసు ఈ సైజులో చిన్న చేయాలి. ఇది ఒక 10 సెంటీమీటర్స్లోనో 5 సెంటీమీటర్స్లోనో అక్కడ మీటర్స్లోనూ ఒక టార్పెడో ట్యూబ్ లేదా ఒక మిజైల్ ఒక రాకెట్ లాంచర్ ఒక్కొక్కటి మీటర్స్ పొరుగులో ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాటి సెంటీమీటర్స్లో చేయాలన్నమాట. అంతే. ఈ మీటర్స్లో ఉన్నటువంటి వస్తువులన్నింటి కూడా ఇక్కడికి వచ్చేసరికి సెంటీమీటర్స్లోకి వచ్చేస్తాయి. అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్తో లేదా విక్రమాదిత్యనో 100 మీటర్స్ ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. 1 మీటర్లో ఆ మోడల్ మొత్తాన్ని తయారు చేయాలి. అక్కడ ఉన్నటువంటి విక్రమాదిత్యని చేయమన్నామనుకో 1 మీటర్ కిట్ ఇస్తాం. 1 మీటర్ సంబంధించిన కిట్ ఇస్తాం. దాన్ని చూసి ముందు మన పక్క బ్లూ ప్రింట్ కూడా ఇస్తాం అనమాట. ఆ బ్లూ ప్రింట్తో చేయాలి. షిప్ అండ్ షిప్ మోడల్ అయితే ఫైబర్ షీట్స్తో కూడా చేస్తున్నారు ఈ మధ్య మోడల్స్. అది సపరేట్. కానీ యాక్చువల్ షిప్ మాత్రం మేడ్ బై ది ఓన్లీ ఐరన్ షీట్స్ అనమాట. సరే, ఐరన్ షీట్స్తో చేస్తే మాకు సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా సార్, మాకు అది తుప్పు పట్టిపోదా? అందుకని ఏం చేస్తారు? ఏ పెయింట్ వేస్తారు? యాంటీ కలసివ్ పెయింట్. అంటే తుప్పు పట్టకుండా ఉండేటువంటి పెయింట్ ఉంటుంది. అర్థమైందా? నీళ్ళల్లో ఉంటే ఏముంటుంది? సముద్రం నీళ్ళంతా కూడా ఏం చేస్తుంది? సాల్ట్ కదా. కనీసం ఒక నెల ఉంటే ఏమైపోద్ది? అది తుప్పు పట్టి పాచి పట్టి ఇదైపోద్ది. అలాంటి దాన్ని తుప్పు పట్టుకోవడానికి కింద యాంటీ కలసివ్ పెయింట్ అని ఉంటుంది. మోడల్స్, బోట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ షిప్స్ ఆల్సో. నేషనల్ షిప్పింగ్ కానీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కానీ తయారు చేయడాన్ని షిప్ మోడలింగ్ అనమాట. షిప్ మోడలింగ్ అనేది ఓన్లీ క్రియేటివ్ యాక్టివిటీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వన్ ఆఫ్ ద క్రియేటివ్ యాక్టివిటీస్. అది కూడా క్రియేటివ్ యాక్టివిటీ. మోడల్ ఏం కావాలి అని చెప్పినట్టు మెటీరియల్ టూల్స్ అన్నీ మేము తెచ్చాం. ఉంటే సరిపోతా. ఏం కావాలి? మెయిన్ ప్లాన్ లేదా బ్లూ ప్రింట్. దాన్నే కన్స్ట్రక్షన్ చార్ట్ అని కూడా అంటారు. కన్స్ట్రక్షన్ దానైనా పిలవచ్చు, లేదా బ్లూ ప్రింట్స్ అనొచ్చు, లేదా కన్స్ట్రక్షన్ చార్ట్ అని. ఎందుకు ఇది? సపోజ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టాలి అంటే మెటీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి, చేసే తాపీ మేస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా కడతారు? ఫస్ట్ ఏం కావాలి? ప్లాన్ తీసుకోవాలి. ఏది ఎక్కడ పెట్టాలి? సపోజ్ ఫిజిక్స్ ల్యాబ్ అనుకో, ఫిజిక్స్ ల్యాబ్ ఎక్కడ పెట్టాలి, ఇంకోటి ఎక్కడ పెట్టాలి, దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి, ఏ వైపు ఉండాలి అని ఫస్ట్ ప్లాన్ తీసుకున్నామనుకో, అకార్డింగ్ టు దట్ ప్లాన్ మోడల్ తయారు చేసేటప్పుడు 3 విధాలుగా తయారు చేస్తాం. మోడల్ కన్స్ట్రక్షన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ది భావన తెలుసు, హల్ అంటాం. కీలు తీసి కీల మీద బల్కెట్స్తో సైడ్కి చేసుకొని వచ్చి అయిపోతుంది. దాన్ని ఏమంటాము? హల్ పోర్షన్ అంటాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ని హల్ పోర్షన్. దానిపైన ఇది హల్ అనుకోండి కిందంతా, దీనిపైన కట్టిన దీన్ని డెక్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ డెక్ పోర్షన్. ఇది మొత్తం దిస్ ఇస్ కాల్డ్ సూపర్ స్ట్రక్చర్. అంటే ఈ డెక్ మీద కట్టినటువంటి ఈ స్తంభాలు కానీ ఇది కానీ మొత్తం కూడా సూపర్ స్ట్రక్చర్. హల్ పోర్షన్, డెక్ పోర్షన్, సూపర్ స్ట్రక్చర్. లేదా హల్ పోర్షన్, డెక్ పోర్షన్, సూపర్ స్ట్రక్చర్. అర్థమైందా? మోడల్ కన్స్ట్రక్షన్ కూడా ఈవెన్ షిప్ కన్స్ట్రక్షన్ కూడా అంతే. ఫస్ట్ హల్ కన్స్ట్రక్ట్ చేస్తారు, తర్వాత డెక్ వేస్తారు, డెక్ మీద సూపర్ స్ట్రక్చర్ వేస్తుంది. హౌ మెనీ టైప్స్ బిల్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ షిప్ మోడల్? బిల్డ్స్, BILTS, బిల్డ్స్. ఈ కన్స్ట్రక్షన్కి తేడా ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్కి మోడల్స్ 3 రకాల మోడల్స్ చెప్పాను. గార్డెన్ మోడల్, వర్కింగ్ మోడల్, సీలింగ్ మోడల్. ఓకేనా? ఈ 3 అది మోడల్స్లో రకాలు. కన్స్ట్రక్షన్లో రకాలు హల్ పోర్షన్, డెక్ పోర్షన్, సూపర్ స్ట్రక్చర్. అదేవిధంగా బిల్స్లో 2 రకాల బిల్స్ ఉంటాయి. షిప్ మోడల్లో కానీ షిప్లో కూడా అంతే. 2 టైప్స్ ఆఫ్ బిల్స్. ఒకటి వచ్చి కాగువల్ బిల్, రెండోది క్లింకర్ బిల్. ఏంటి అనేది తయారు చేసేప్పుడు ఎవరైనా వస్తే చూపిస్తాం. అసలు కాగువల్ బిల్ట్ అంటే ఎలా ఉంటుంది, క్లింకర్ బిల్ట్ ఎలా ఉంటుంది అంటే హల్లు అడుగులు ఉంటుంది. చూడను కీలు వేస్తుంది. కీలు అడుగుల కనుక కీలు కూడా సన్నగా చివరి దాకా వస్తే దాన్ని క్లింకర్ బిల్ట్ అంటే. అలా కాకుండా సెమీ సెక్టర్ మనం వచ్చింది హాఫ్ రౌండ్ లాగా టోటల్ బొచ్చ షేప్ లాగా వచ్చింది చూసారా, దాన్ని కాగువల్ బిల్ట్ అంటాం. అట్లా క్లింకర్ బిల్ట్ అంటే ఏంది, కాగువల్ బిల్ట్ అంటే ఏంది, మోడల్ తయారు చేసేప్పుడు బిల్ట్ అన్నారు, అన్నీ అన్నారు. మరి చేయడానికి కోయడానికి ఏం కావాలి? వుడ్ వర్క్ చేయడానికి కానీ, ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి కానీ, ఇంజనీరింగ్ వర్క్ చేయడానికి కానీ ఏ టూల్స్ అయితే వాడతారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ షిప్ మోడలింగ్లో వాడతాం. మీ ఇంజనీరింగ్ టూల్స్ కూడా ఏ వాడతారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వాడతాం. కటింగ్ ప్లే,
nose play, nose, NOSC, nose play, WIR, wire cutter, HMM, hammer, actually junior రాస్తారంటే అదే ఇంకా టెస్టింగ్ టూల్స్ అదే దాంట్లో టేప్ అని స్కేలు చైను బోరింగ్ టూల్స్. బోరింగ్ అంటే హోల్స్ వేసేది అంటే డ్రిల్లింగ్ మిషను, హ్యాండ్ డ్రిల్లు, ఆగర్, ఏయుజిఆర్ ఆగర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా విద్యామంటారు బోరింగ్ టూల్స్ అంటాం. Keel is the backbone of the ship. Anchor and cable. The national flag was flown on jackstaff and it consists of anchor and attached with cable. The national flag was flown on jackstaff and ship consists of missile launcher, rocket launcher and torpedoes. Ship had radar and life raft, small ships. Naval ensign was flown on staff. Quarter deck consists of helipad and helicopter. And this part is known as bow and this part is known as tail. The ship consists of several missile launchers, torpedoes and weapons which is used in wartime. Jai Hind. I am Cadet M. Durga Bhavani. Cadet M. Kavya Tenanga Naval NCC and BKRIC. To tell about INS Delhi. INS Delhi was the lead ship of the guided missile destroyers of the Indian Navy. INS Delhi was built on Mazagon Dock Limited in Mumbai. INS Delhi, its length is 163 meters. Commander of INS Delhi is Abhishek Kumar. The INS Delhi was commissioned in the year 1997 on 15th November. INS Delhi number of INS Delhi is B61. Presently, INS Vishakhapatnam. INS Delhi was launched on March 20, 1995.